Hello students, welcome to your favorite channel Physics in Telugu. So manam Samarthya series lo biology related class 10th gurinchi manam discuss cheskuntunnam and we have finished the first and second chapter. Third chapter manam start cheskunnam and last week unfortunately I was unable to attend the class, but in today's session manam continue cheskodaniki try chesdam. Yes, how is the energy? Yes, full josh to ma'am, because we are going to complete this class in today's session. Chudandi ma'am, em complete cheskobothunam ikkada ante we will be talking about the blood vessels and circulation in today's session, and also we will be talking about arteries, veins and capillaries, and alani ivalti session lo important, that is cardiac cycle gurinchi ma'am discuss cheskundam. Okay now, is it clear? Right. So ఇక్కడ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే, సో బ్లడ్ వెజల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ 16th century వరకు జనాలకు అసలు ఏం కూడా తెలియదు. అంటే బాడీ లోపల ఎలాంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి అండ్ అసలు బాడీ లోపల బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి దే వేర్ నాట్ హ్యావింగ్ ఎనీ అవేర్నెస్ టిల్ 16th century. ఓకే, సో ఈ 16th centuryలో డిఫరెంట్ పీపుల్ వచ్చేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని, సో వాళ్ళ కంక్లూజన్స్ ఒక్కొక్క రకంగా చెప్తున్న తర్వాత ఎట్ ప్రెసెంట్ మనకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ ఉంది. లైక్ బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకెళ్తున్నారు, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకెళ్తున్నారు, అండ్ వీటిద్దరి మధ్యలో కనెక్షన్స్ ఏమున్నాయి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎవ్రీథింగ్ మనకు ఐడియా ఉంది. కానీ 16th centuryలో పీపుల్ వేర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లారిటీ. ఓకే, సో మనం ఇప్పుడు ఈ టాపిక్ని ఎలా డిస్కస్ చేస్తాము అంటే, జస్ట్ లైక్ వీ డోంట్ నో ఎనీథింగ్. సో 15th centuryలో ఉన్న మనము ఓకే ఎవరెవరు ఏ సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరు ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేశారు అండ్ లాస్ట్కి మనకు ఏం అర్థమైంది, మన బాడీ లోపల ఎలా సర్క్యులేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఓకే వీ విల్ బి ట్రయింగ్ టు లెర్న్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు 1574లో ఒక ఇటాలియన్ డాక్టర్ ఇతని పేరు వచ్చేసి గిరోలామో ఫ్యాబ్రికై. ఓకే, సో గిరోలామో ఫ్యాబ్రికై అనే పర్సన్, ఇతను ఒక ఇటాలియన్ డాక్టర్. ఈ పర్సన్ ఏం చేశారంట, హీ స్టార్టెడ్ స్టడీయింగ్ ద వెయిన్స్ ఇన్ లెగ్స్లో ఉన్న వెయిన్స్ మీద ఇతను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ అండ్ వాటి లోపల జరిగే డిఫరెన్సెస్ చేంజెస్ ఏమున్నాయో గమనిస్తున్నప్పుడు హీ హ్యాడ్ ఫౌండ్ దాట్ inside the leg veins he was able to find small valves were present in them. చిన్న valves ఉండేనంట, డోర్స్ లాగా వేవ్ చేస్తున్నాయంట. సో they were found inside the veins of the leg. అండ్ ఇతను మోర్ ఓవర్ ఇంకేం అబ్జర్వ్ చేశాడు ఇక్కడ అంటే, ఈ వాల్వ్స్ అంట నార్మల్గా ఫోల్డ్ అవుతున్నాయంట. ఓకే, వాల్ ఆఫ్ ద వెజిల్కి ఫోల్డ్ అయిపోతుందంట. ఇది వాల్ ఆఫ్ ద వెజిల్ అనుకుందాం, ఈ వెజిల్ వైపుకు ఫోల్డ్ అవుతుందంట వెన్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ నార్మల్లీ. ఓకే, సో ఎప్పుడైతే బ్లడ్ నార్మల్గా ఫ్లో అవుతుందో, సీ హియర్ దట్స్ వాట్ రిటన్ హియర్, ద బ్లడ్ మూవ్డ్ ఇన్ వన్ డైరెక్షన్, వాల్వ్స్ ఫోల్డెడ్ టువర్డ్స్ ద వాల్స్ ఆఫ్ ద వెజిల్ సో దట్ ద బ్లడ్ కుడ్ పాస్ వితౌట్ ట్రబుల్. ఇఫ్ ద బ్లడ్ మూవ్స్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్, వాల్వ్స్ వేర్ క్లోజ్డ్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, సీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిన్స్ లోపల ఏమున్నాయంట, వాల్వ్స్ ఉన్నాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తున్నాయంట, దే వేర్ అలౌయింగ్ ద బ్లడ్ ఓన్లీ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్. బ్లడ్ని ఒకే డైరెక్షన్లో ఫ్లో అయ్యేటట్టు చూస్తున్నాయంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లడ్ ఇలా ఉంది, బ్లడ్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో వాల్వ్ ఏమైందంట, క్లోజ్ అయిపోయిందంట. ఒకవేళ ఈ బ్లడ్ మళ్ళీ రిటర్న్ రావడానికి ట్రై చేసినప్పుడు ఇమీడియట్లీ వాల్వ్స్ ఏం చేస్తున్నాయంట, వాల్వ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ క్లోజ్డ్. ఓకే, వాల్వ్ క్లోజ్ అయిపోయి రిటర్న్ ఆ బ్లడ్ని రిటర్న్ రానివ్వకుండా చేస్తున్నాయంట. దట్స్ వాట్ రిటర్న్ హియర్. సో ఇది ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే, యూ హ్యావ్ టు రిమెంబర్ ద పర్సన్స్ నేమ్ అండ్ ఆల్సో ఇయర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ 1574 గిరోలామో ఫ్యాబ్రికై అనే ఒక పర్సన్. Okay, this guy, he was a Italian doctor. He studied the veins in the leg and he noticed that small valves were present inside the leg which were one-sided. That means they are allowing the blood to flow in only one direction, and if the blood is trying to flow in the opposite direction, immediately valves are going to close and they are causing a trouble for the movement of the blood. If blood ఒకవేళ opposite direction లో మూవ్ అవుతాయి, ఈ valves close అయ్యి
ఏం చేస్తున్నాయంట, బ్లడ్ని అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వనివ్వకుండా చూస్తున్నాయంట. సో ఇక్కడ దాకా చెప్పిండు క్లియర్గా బాగానే ఉంది. కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్లో. ఐ సెడ్ దట్ రైట్ ఆర్టరీ లైక్ రైట్ ఆరికల్ నుండి రైట్ వెంట్రికల్లో నుండి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు వాట్, ఎస్ లంగ్స్. అండ్ లంగ్స్ నుండి మళ్ళీ లెఫ్ట్ ఆరికల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్ నుండి బాడీ పార్ట్స్కి వెళ్తుందని చెప్పాం. అయితే ఇక్కడ మనకు ఎట్ ద ఎండ్ ఇవాళ మనకు తెలుసు, బట్ ఇట్ దిస్ మూమెంట్ ఈ సెంచరీ ఈ పీరియడ్లో పీపుల్ వేర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అండ్ పీపుల్ యూస్ టు బిలీవ్ దట్ ఏదైతే బ్లడ్ ఓకే హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి వెళ్తుందో ఆ బ్లడ్ అనేది ఓకే ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్, మళ్ళీ తిరిగి వస్తుందా రావట్లేదా అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఐడియా లేదు అక్కడ. సో దే వేర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద బ్లడ్ విచ్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అర్థమవుతుందో కాన్సెప్ట్? అయితే ఈ టాపిక్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు కాబట్టి ఇతను ఏదైతే డిస్కవర్ చేసిండో దాని యొక్క ఇంపార్టెన్సే మిస్ అయిపోయింది అక్కడ. అర్థమవుతుందా? హీ మిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ ఓన్ థియరీ. ఓకే, లేటర్ ఓకే ఇంకొక పర్సన్ వచ్చాడు నాన్న. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసి విలియం హార్వే. ఓకే, ఈ విలియం హార్వే పాపం ఈ పర్సన్ ఒక స్టూడెంట్. ఎవరి దగ్గర స్టూడెంట్? హీ వాస్ అ స్టూడెంట్ ఆఫ్ గిరోలామో ఫ్యాబ్రికా. ఇతని దగ్గర ఇతను ఓకే ఎవరు విలియం హార్వే ఓకే ఒక స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి అతని దగ్గర ఏం చేశాడంట, ఓకే నేర్చుకుంటూ వెళ్ళాడు. అప్పుడు విలియం హార్వే ఏం చేసిందంట, ఓకే హీ స్టార్టెడ్ డిసెక్టింగ్ ద డెడ్ బాడీస్. ఓకే డెడ్ బాడీస్ యొక్క హార్ట్ని డిసెక్ట్ చేయడం స్టార్ట్ చేశారంట. హార్ట్ని కట్ చేసి సో ఆ హార్ట్ లోపల ఉన్న స్ట్రక్చర్ని చూడడం స్టార్ట్ చేశారంట. ఎవరు? విలియం హార్వే. సో ఎప్పుడైతే విలియం హార్వే డెడ్ బాడీస్లో ఉన్న హార్ట్ని కట్ చేసి చూసినప్పుడు ఇతనికి ఏం కనిపించిందంట, హార్ట్ లోపల కూడా వాల్వ్స్ కనిపించాయంట. సేమ్ లైక్ లెగ్స్ లోపల వాల్వ్స్ ఎలా అయితే ఉన్నాయో హార్ట్ లోపల కూడా వాల్వ్స్ కనిపించాయంట. ఓకే, అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటిది అంటే ఈ హార్ట్ లోపల ఉన్న వాల్వ్స్ కూడా దే వేర్ అలౌయింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సేమ్ లైక్ వెయిన్స్ ఏం చేస్తున్నాయి, ఒకటే డైరెక్షన్లో బ్లడ్ని ఫ్లో అయ్యేటట్టు చూసుకుంటున్నాయి కదా. అదేవిధంగా హార్ట్లో ఉన్న వాల్వ్స్ కూడా బ్లడ్ని ఒకే డైరెక్షన్లో అలౌ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ అలౌయింగ్ ద బ్లడ్ టు గో ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ ఒక దెర్ ఈస్ ఎ కనెక్షన్ అనే ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది, రైట్? సో హార్ట్లో ఉన్న వాల్వ్స్ అండ్ వెయిన్స్లో ఉన్న వాల్వ్స్కి దేర్ మస్ట్ బి సంథింగ్ కనెక్షన్ అని ఇతనికి అర్థమైంది అనమాట. సియర్ ఈ పారాగ్రాఫ్లో అదే రాసింది చూడండి. సో విలియం హార్వే డిసెక్టెడ్ ద హార్ట్స్ ఆఫ్ డెడ్ బాడీస్, ఓకే డెడ్ పీపుల్ అండ్ స్టడీడ్ ద వాల్వ్స్ బిట్వీన్ ఈచ్ ఏట్రియం అండ్ వెంట్రికల్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా నాన్న. డయాగ్రామ్ భలే వచ్చింది. ఓకే, లెట్స్ కన్సిడర్ దిస్ ఈస్ అవర్ హార్ట్. ఓకే, సో రైట్, సో ఇవి ఆరికల్స్ ఉన్నాయి అండ్ ఇవి వెంట్రికల్స్ ఉన్నాయి. వీ నో దట్ ఇక్కడ వాల్వ్స్ ఉంటుంది, ట్రైకస్పిడ్ వాల్వ్, అండ్ ఇక్కడ బైకస్పిడ్ వాల్వ్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ guy noticed that there were valves between each atrium and ventricle కి అండ్ atrium కి మధ్యలో valves ఉన్నాయని ఈ పర్సన్ నోటీస్ చేశాడు. అండ్ ఆల్సో he noticed that these valves were also one sided or one way valves, అంటే ఒకే డైరెక్షన్లోనే బ్లడ్ని అలౌ చేస్తుంది. ఓకే, ఫ్యాబ్రికా హ్యాడ్ డిస్కవర్డ్ ఇన్ ద లెగ్ వెయిన్స్ ఎలా అయితే వన్ సైడెడ్ ఉండేనో అదేవిధంగా ఇక్కడ కూడా ఓకే ఈ వాల్వ్స్ వన్ సైడెడే ఉండే. అండ్ ఇప్పుడు ఇతను ఏం అర్థమైంది ఇక్కడ అంటే, సో లెగ్ లోపల ఉన్న వెయిన్స్ లోపల వాల్వ్స్ ఓకే ఏం చేస్తున్నాయి, బ్లడ్ని దే ఆర్ పుషింగ్ ద బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ వైపుకి పంపిస్తున్నాయి. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ స్టాండింగ్ లైక్ దిస్, అప్రైట్గా నిలబడి ఉన్నాం. ఓకే, సో అప్రైట్గా నిలబడ్డప్పుడు లెగ్ లోపల ఉన్న బ్లడ్ హార్ట్ వైపుకు మూవ్ అవ్వాలి, అవునా? సో అలా మూవ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ ఓవర్కమ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ థింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఎస్ ఆర్ నాట్? అవునా కదా? సో బ్లడ్ పైకి రావాలి అంటే డెఫినెట్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాన్ని మళ్ళీ రివర్స్, ఎస్
గుంజడానికి ట్రై చేస్తుంది కదా. అయితే ఇక్కడ ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం వాల్వ్స్ హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అర్థమవుతుందా? ఓన్లీ ఈ ఒక ఫ్యాక్టర్ తోటి బ్లడ్ హార్ట్ వరకు వస్తుందా అంటే నో, స్కెల్టన్ మజిల్స్ కూడా అక్కడ ఏం చేస్తున్నాయంట, ఆ బ్లడ్ వెజల్ని స్క్వీజ్ చేస్తున్నాయి. డిఫరెంట్ మెకానిజం ఈస్ టేకింగ్ ప్లేస్. బట్ వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇదన్నమాట. సో దే ఆర్ హెల్పింగ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ వితౌట్ ఎనీ ట్రబుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి, హార్ట్ లోపల ఉన్న వాల్వ్స్ ఏం చేస్తున్నాయి? ఎస్, హార్ట్ లోపల ఉన్న వాల్వ్స్ కూడా సేమ్ బ్లడ్ని మళ్ళీ రిటర్న్ వెళ్ళనివ్వకుండా ఒకే డైరెక్షన్లో వెళ్ళేటట్టు చూస్తున్నాయి. అండ్ లెగ్ లోపల ఉన్న వాల్వ్స్ కూడా అదే పనిచేస్తున్నాయి. సో లెగ్ లోపల ఉన్న వాల్వ్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ సెండింగ్ ద బ్లడ్ టువర్డ్స్ వాటర్, టువర్డ్స్ ద హార్ట్. అండ్ హార్ట్ లోపల మనం చూసుకుంటే కనుక ఓకే, హార్ట్ లోపల మనం చూసుకుంటే కనుక, సో లెట్ us assume దిస్ ఈస్ అవర్ రైట్ ఏట్రియం. ఇది రైట్ ఏట్రియం అనుకుందాం. రైట్ ఏట్రియం తర్వాత మనకు రైట్ వెంట్రికల్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ మనకి ఇక్కడ ఎవరు ఉంటున్నారు? విల్ బీ హ్యావింగ్ అవర్ పల్మనరీ ఆర్టరీ. సో పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది నాన్న? ఇట్ ఈస్ సెండింగ్ ద బ్లడ్ టు ద లంగ్స్. అర్థమవుతుందా? సో వీటిద్దరి మధ్యలో ఎవరు ఉంటున్నారని చెప్పాను? లైక్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్. సో ఇక్కడ మనకు వాల్వ్స్ ఉంటున్నాయి. సో ఈ వాల్వ్స్ని మనం ఏమంటున్నాం? ట్రైకస్పిడ్ వాల్వ్ అంటున్నాం. ఎస్ ఆర్ నాట్? సో బ్లడ్ అనేది ఆరికల్లో ఎంటర్ అయిన బ్లడ్ వెంట్రికల్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఫ్లో అవ్వనివ్వదు, జస్ట్ ముందుకే వెళ్తూనే ఉండాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా కాన్సెప్ట్? దే ఆర్ నాట్ అలౌయింగ్ ద బ్లడ్ టు గో బ్యాక్వర్డ్స్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడున్న వాల్వ్ హెల్ప్ చేస్తుంది. సో లంగ్స్ వరకు వెళ్ళిపోయి లంగ్స్లో కంప్లీట్ ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆక్సిజనేటెడ్గా మారుతుంది. అండ్ ఆక్సిజనేటెడ్గా మారిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ లెఫ్ట్ ఆరికల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో మళ్ళీ మనకు విల్ బీ హ్యావింగ్ వాట్? బైకస్పిడ్ వాల్వ్. అండ్ ఇక్కడ నుండి మనం చూసుకుంటే కనుక ఓకే, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆల్ బాడీ పార్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అయోటా. అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇలా కనెక్షన్ అనేది ఉంది. ఎవరి కనెక్షన్? Yes, valves which are present inside the heart and valves which are present inside the veins. Okay, అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? చాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే కనుక ఈ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందనే కాన్సెప్ట్ డీటెయిల్గా ఇక్కడ మనకి ఈ స్లైడ్ మీద ప్రెజెంటేషన్ కనిపించింది. సో జస్ట్ సీ హియర్, మనకి ఇక్కడ ఏం రాస్తుంది చూడండి. హార్వే ఫౌండ్ దట్ ఇన్ 1 hour the heart pumped out a quantity of blood that was 3 times the weight of a man. Okay, హార్వే, విలియం హార్వే, ఇతను ఓకే అబ్జర్వ్ చేశారు కదా ఇంతకుముందు. ఓకే, హీ హ్యాడ్ అబ్జర్వ్డ్ వాట్? ఓకే, వెయిన్స్ లోపల ఉన్న మన ఏమంటారు వాల్వ్స్ అండ్ అదేవిధంగా హార్ట్ లోపల ఉన్న వాల్వ్స్కి ఏదో కనెక్షన్ ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతను ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే, హీ సెడ్ దట్ ఒక బ్లడ్ ఒక బాడీ పార్ట్కి మూవ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ బ్లడ్ షుడ్ ట్రావెల్ త్రూ హార్ట్ ఫర్ 2 times. 2 times ట్రావెల్ అవ్వాలి. అర్థమవుతుందో కాన్సెప్ట్? జస్ట్ అజ్యూమ్ దట్ ఓకే, ఇది మన లెగ్ అనుకుందాం, ఈ పార్ట్ లోవర్ పార్ట్ అనుకుంటున్నాం, లెగ్ అనుకుందాం ఇది. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెగ్లో ఉన్న బ్లడ్ ఆక్సిజనేటెడ్ ఉండే, మెల్లగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమైపోయింది? డిఆక్సినేటెడ్ అయింది. డిఆక్సినేటెడ్ అవ్వగానే త్రూ వెయిన్స్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు వాటర్. ఎస్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆరికల్, రైట్ ఆరికల్. ఆ రైట్ ఆరికల్ నుండి రైట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ నుండి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు వాట్? ఎస్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. అక్కడ నుండి లంగ్స్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ లంగ్స్లో ఏం జరిగింది చూడండి, ఇట్ బికేమ్ డీఆక్సిజనేటెడ్. సారీ, ఈ డీఆక్సిజనేటెడ్ కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ని ఫిల్ చేసుకుంది కదా. నౌ ఇట్ బికేమ్ ఆక్సిజనేటెడ్. అండ్ ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఐఎమ్ యూజింగ్ వైట్ కలర్ టు డిపిక్ట్ దట్ ఇది ఆక్సిజనేటెడ్ అని చూపించడం కోసం నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వచ్చింది. ఎస్, ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్లో ఎంటర్ అయింది. లెఫ్ట్ వెంట్రికల్లో నుండి మళ్ళీ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమిక్ అయోటా. ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ పార్ట్. చూడండి నాన్న, ఈ బ్లడ్ మళ్ళీ ఇక్కడికి రావాలంటే 2 times హార్ట్లో తిరిగింది, 2 times తిరిగింది. అర్థమవుతుందా? సో 1 is
ఓకే, బిట్వీన్ వాట్ రైట్ ఆరికల్, రైట్ వెంట్రికల్ అండ్ లంగ్స్. సో ఈ సర్క్యులేషన్ ని మనం ఏమని చెప్తున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పల్మనరీ సర్క్యులేషన్. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్? పల్మనరీ సర్క్యులేషన్. అండ్ ఈ సర్క్యులేషన్ ఏదైతే కనబడుతుందో దీన్ని మనం ఏమంటున్నాము, సిస్టమిక్ సర్క్యులేషన్. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సిస్టమిక్ సర్క్యులేషన్. అర్థమవుతుందా? రైట్. సో ఇది పక్కన పెట్టేస్తే విలియం హార్వే అబ్జర్వ్ చేసిన ఒక బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే, చూడండి ఇతను ఏం ఫైండ్ చేసిందంటే బాడీ వెయిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బాడీ వెయిట్ వచ్చేసి 60 kgs ఉందనుకుందాం. ఓకేనా? సో బాడీ వెయిట్ 60 kgs ఉంటే 60 kgsకి 3 times ద వెయిట్ ఆఫ్ ద బాడీ వెయిట్. అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ని హార్ట్ ఒక గంటలో పంప్ చేస్తుందంట. ఇది సాధ్యమేనా? ఇజ్ ఇట్ పాసిబుల్? అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే బాడీ వెయిట్ 60 kgs ఉంది, 60కి 3 times అంటే ఎస్ 180 అంటారు కదా. అంతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ హార్ట్ అంట 1 hourలో పంప్ చేస్తుందంట. సో అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ హార్ట్ పంప్ చేయగలుగుతుందా? అర్థమవుతుందో కాన్సెప్ట్? అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్ చేయగలుగుతుంది అంటే అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉన్నదా? అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉంటే డెఫినెట్లీ బాడీ వెయిట్ చేంజ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ మొత్తం క్లమ్జీ డిస్టర్బెన్స్. అర్థమవుతుందా ఏం జరుగుతుంది ఇక్కడ? ఎస్, సింపుల్గా సమ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఒక నాన్ స్టాప్గా ప్రొడ్యూస్ అవ్వడం అంటే అది దట్స్ నాట్ పాసిబుల్ అక్కడ. అర్థమవుతుందో కాన్సెప్ట్? అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ నాన్ స్టాప్గా హార్ట్కి ఇంకా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి తిరుగుతూ వెళ్తుంది. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్ చేస్తుందంట 1 hourకి 3 times ద వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, 3 times ద వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ని ఎవరు పంప్ చేస్తున్నారంట? మన హార్ట్ పంప్ చేస్తుందంట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? ఎస్. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ హియర్. సీ హియర్, ఇప్పుడు మనం డబుల్ సర్క్యులేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సీ ఇక్కడ డబుల్ సర్క్యులేషన్లో ఫస్ట్ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే నాన్న. ఓకే, ఇది హార్ట్ అనుకుందాం మనది. ఓకే, హార్ట్ లోపల మనకు 4 chambers ఉన్నాయి కదా. సో ఐఎమ్ డ్రాయింగ్ అ బ్లాక్ డయాగ్రామ్ హియర్. సో ఇది బాడీ పార్ట్స్ అనుకుందాం, ఇది బాడీ పార్ట్స్ అనుకుంటున్నాం. ఓకేనా? రైట్. సో ఇది లంగ్స్ అనుకుంటున్నాం. ఓకే, లంగ్స్. రైట్. సో ఇప్పుడు బ్లడ్ అనేది బాడీ పార్ట్ నుండి ఓకే ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ వాట్? ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద రైట్ ఆరికల్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ద రైట్ ventricle. Okay, and from there it is entering into the lungs. Okay, అర్థమవుతుందా కాన్సెప్ట్? పల్మనరీ ఆర్టరీ ద్వారా ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లంగ్స్. ఓకే, అండ్ ఇప్పుడు లంగ్స్లో ఎంటర్ అయిన తర్వాత ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ కంబైన్ అయిన తర్వాత ఇప్పుడు బ్లడ్ ఏదైతే బయటికి వస్తుందో దట్ విల్ బి oxygenated blood. Okay, understood the concept? Now it is entering into the left auricle and from there it is entering into the left ventricle and from there again it is entering into the water. Yes, it is entering into the systemic aorta and from there it is moving towards the body part. చూడండి, నార్మల్గా ఒకే రౌండ్లో తిరగట్లేదు ఇలా. ఓకే, ఒకే రౌండ్లో తిరగట్లేదు ఇలా. ఓకే, ఇలా ఒకటే రౌండ్లో తిరిగితే దాన్ని మనం ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్. ఇది బాడీ పార్ట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మన హార్ట్ అనుకుంటే ఇది లంగ్స్ అనుకుందాం. అయితే ఇక్కడ ఒకే రౌండ్లో తిరిగితే దీన్ని మనం సింగిల్ సర్క్యులేషన్ అంటాం నాన్న. దీన్ని మనం ఏమంటున్నామంట? సింగిల్ సర్క్యులేషన్. ఇది జనరల్గా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ ఫిషెస్ కానివ్వండి, వాటర్ యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ నార్మల్గా కొన్ని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అందాం. ఓకే, సో అందులో మనకు సింగిల్ సర్క్యులేషన్ ఈ విధంగా కనబడుతుంది. బట్ వీ హ్యూమన్ బీయింగ్స్లో మనకు డబుల్ సర్క్యులేషన్ కనబడుతుంది. అంటే నీకు ఒక బాడీ పార్ట్కి బ్లడ్ మూవ్ అవ్వాలి అంటే ఆ బ్లడ్ ఖచ్చితంగా 2 times మన హార్ట్ లోపల తిరిగేసి వస్తుంది అన్నమాట. ఒక టూర్ కొట్టేసి వస్తుంది అన్నమాట. ఎన్ని టైమ్స్? 2 times. అందుకే మనం దీన్ని ఏమని చెప్తున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డబుల్ సర్క్యులేషన్. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? ఎస్, డబుల్ సర్క్యులేషన్లో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకటి వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్. వాట్ ఈస్ దట్?
పల్మనరీ సర్క్యులేషన్. ఓకే, పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటిది? ఓకే, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బిట్వీన్, ఓకే షార్ట్కట్లో రాసుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే, బ్లడ్ ఫ్రమ్ బాడీ టు హార్ట్ అండ్ హార్ట్ టు లంగ్స్. ఇది ఒక సర్క్యులేషన్. ఓకే, దిస్ సర్క్యులేషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓకే పల్మనరీ సర్క్యులేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటిందన్నా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్, దిస్ ఇస్ అవర్ సిస్టమిక్ సర్క్యులేషన్. వాట్ ఈస్ దట్? సిస్టమిక్ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ లంగ్స్ నుండి మనకు బ్లడ్ అనేది హార్ట్కి వచ్చేస్తుంది కదా. సో లంగ్స్ నుండి ఏదైతే బ్లడ్ హార్ట్కి వస్తుందో ఆ బ్లడ్ ఎలా ఉంటుందంట? ఆక్సిజనేటెడ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ హార్ట్ నుండి హార్ట్ టు బాడీ పార్ట్స్, హార్ట్ టు బాడీ పార్ట్స్. ఎక్కడి నుండి వస్తుంది ఈ హార్ట్కి బ్లడ్? లంగ్స్ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట హార్ట్కి. అర్థమవుతుందా? సో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్? ఏ విధమైన బ్లడ్? అది కూడా ఇంపార్టెంట్. సర్క్యులేషన్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్. We are calling it as what? Yes, we are calling it as systemic circulation. ఏమంటున్నామంట? సిస్టమిక్ సర్క్యులేషన్. అండ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, ఏ విధమైన బ్లడ్? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ from body parts to the heart, heart to the lungs. Okay, now this circulation we are calling it as pulmonary circulation. Okay, అర్థమైందా? పర్ఫెక్టా? ఎస్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, హార్వే పాపం మనకి ఇంత క్లియర్గా చెప్పిండు కదా, ఇదంతా కూడా డబుల్ సర్క్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ మన బాడీ వెయిట్కి 3 times అంత అమౌంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ బ్లడ్ అంట గంట లోపల పంప్ చేస్తుందని చెప్పిండు. కానీ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఏర్పడింది అంటే వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దాట్ 2 types ఆఫ్ బ్లడ్ వెజిల్స్ వేర్ ఇన్వాల్వ్డ్ హియర్. ఒక రకమైన బ్లడ్ వెజిల్నేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది, ఇంకో రకమైన బ్లడ్ వెజిల్నేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. అండ్ ఎక్కడైతే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్స్ రెండు కూడా ఏదో ఒక పాయింట్లో అవి రెండు కూడా కలవాలి కదా. దెర్ మస్ట్ బి ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 things, రైట్? సో ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు అనమాట. చూడండి ఇక్కడ హార్వే స్టిల్ హ్యాడ్ ప్రాబ్లమ్ దట్ హౌ arteries and veins that could be seen had to be connected by vessels too small to see. అర్థమవుతుందో కాన్సెప్ట్? జనరల్గా నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పేసాను నాన్న క్లియర్గా. ఏమని చెప్పాను? ఆర్టరీస్ ఆర్ డీప్లీ సిచ్యువేటెడ్ అని చెప్పాను, వెయిన్స్ ఆర్ సూపర్ఫిషియల్లీ. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనకు వెయిన్స్లో గ్లూకోజ్ ఎక్కిస్తారు. హీరో మీద అల్గి చేయి కట్ చేసుకుంటే ఎస్ షీ ఈస్ గోయింగ్ టు కట్ హర్ arteries because that is deeply situated. Okay, so arteries ని ఎందుకు కట్ చేసుకుంటుంది? ఆర్టరీస్ కట్ చేసుకుంటే హార్ట్ ఏదైతే బ్లడ్ ని పంప్ చేస్తుందో ఆ బ్లడ్ మొత్తం బయటికి వచ్చేసి చచ్చిపోతుంది అనమాట. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆర్టరీస్ గురించి ఒక క్లారిటీ ఉంది. ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ హార్ట్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్. అండ్ ఆల్సో వెయిన్స్ గురించి ఒక క్లారిటీ ఉంది. వెయిన్స్ ఆర్ క్యారింగ్ వాట్? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తున్నాయి, అది కూడా క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆర్టరీస్ అండ్ వెయిన్స్కి మధ్యలో కనెక్షన్ ఎవరైతే వీటి రెండింటి మధ్యలో ఉన్నారో ఆ బ్లడ్ వెజిల్ని చూడడం కాస్త ఇబ్బంది అయిందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఆ టైంలో లైక్ నార్మల్గా 1665లో కదా నాన్న సెల్ని డిస్కవర్ చేసింది. అది కూడా ఎలా? రోబర్ట్ హుక్ నార్మల్గా అతని దగ్గర ఉన్న ఒక మైక్రోస్కోప్. అంటే అప్పట్లో మైక్రోస్కోప్ కూడా డెవలప్ లేకుండే. కానీ 1660sలో మనం 1574 నుండి డిస్కస్ చేసుకున్నాం, అందుకే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. 1660sకి వచ్చేటాకల్లా జనాలు అప్పట్లో ఉన్న సైంటిస్ట్ వీళ్ళంతా ఏం చేశారంట? దే స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద థింగ్స్ బై ప్లేసింగ్ లెన్స్ ఓవర్ ద లెన్స్. ఒక లెన్స్ని ఇంకొక లెన్స్ మీద ప్లేస్ చేసుకొని చూడ్డానికి ట్రై చేయడం స్టార్ట్ చేశారంట. ఓకేనా? సో ఇన్ ద ఇయర్ 1661, 4 years ఆఫ్టర్ హార్వేస్ డెత్, హార్వే చనిపోయిన 4 years తర్వాత మార్సెల్లో మాల్ఫీజీ, ఓకే మార్సెల్లో మాల్ఫీజీ అనే పర్సన్, ఓకే ఈ పర్సన్ ఏం చేశారంట? హీ స్టడీడ్ ద వింగ్స్ ఆఫ్ అ బ్యాట్. ఓకే, బ్యాట్ గబ్బిలం తెలుసు కదా? ఎస్.
సో ఈ బ్యాట్ యొక్క వింగ్స్ స్ట్రక్చర్ని స్టడీ చేశాడంట ఈ పర్సన్. ఎవరితను? మార్సెల్లో మాల్ఫీజీ. ఓకే, ఇతను స్టడీ చేసినప్పుడు ఇతనికి ఏమర్థమైందంట? హీ వాస్ ఏబుల్ టు సీ దాట్ a blood vessel was present in their thin membranes under the microscope. ఓకే, అర్థమవుతుందా? వింగ్స్ యొక్క బ్యాట్ యొక్క వింగ్స్లో ఇతను ఎప్పుడైతే స్టడీ చేసినప్పుడు ఇతనికి ఏం కనిపించిందంట? చాలా థిన్ హెయిర్, మన హెయిర్ ఎలా అయితే ఉంటుందో అంత థిన్గా బ్లడ్ వెజల్స్ కనిపించాయంట. అండ్ ఈ బ్లడ్ వెజల్ని ఇతను ఏమని పిలిచాడంట? హీ స్టార్టెడ్ కాలింగ్ ఇట్ యాజ్ క్యాపిలరీస్. ఎందుకంటే ఓకే, క్యాపిలరీస్ అనే వర్డ్ లాటిన్లో దాని అర్థం హెయిర్ అన్నమాట. చూడ్డానికి హెయిర్ అంత థిన్గా ఉంది అండ్ ఇది ఒక బ్లడ్ వెజల్ కాబట్టి ఇతను దీన్ని ఏమని పిలిచాడంట? బ్లడ్ క్యాపిలరీస్ అని పిలిచాడంట. హీ కాల్డ్ ఇట్ యాజ్ వాట్? బ్లడ్ క్యాపిలరీస్. సో ఈ విధంగా ఇప్పుడు మనకు 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. వాట్ ఆర్ ద 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్? నేమ్ ద 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని అడుగుతాడు. 1 మార్క్లోనన్నా 2 మార్క్స్లోనన్నా ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఆ 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్? ఎస్, ఫస్ట్ వచ్చేసి ఆర్టరీస్. ఎవరు ఈ ఆర్టరీస్? హీరోయిన్ కట్ చేసుకుంటుంది అన్నాం కదా సార్, అదేనా? అలా రాసిండ్రు అనుకోండి మిమ్మల్ని నన్ను ఇద్దరిని తీసుకెళ్ళిపోతారు, అలా రాయొద్దు. ఓకే, ఆర్టరీస్ ఆర్ ద బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్. దే ఆర్ గోయింగ్ టు క్యారీ వాట్? ఆక్సిజనేటెడ్ బ్లడ్. అర్థమవుతుందా? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వావ్. నెక్స్ట్ వెయిన్స్. సో వెయిన్స్ అంటే ఏంటి? దే ఆర్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. దే ఆర్ క్యారింగ్ వాట్? డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, తర్వాత థర్డ్ థింగ్ ఏంటిది? ఇక్కడ థర్డ్ థింగ్ అంటే మన బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ అర్థమవుతుందా? సో 3 బ్లడ్ వెజల్స్ నేమ్స్ ఏంటి? ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. బ్లడ్ క్యాపిలరీస్ని ఎవరు డిస్కవర్ చేశారు? గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. ఎస్, మార్సెల్లో మాల్ఫీజీ. ఓకే, రైట్. నౌ ఇక్కడ హార్వే కండక్ట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్, అంటే హార్వే కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ తర్వాతనే మనకు అర్థమైంది కదా, లైక్ బ్లడ్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనకు తెలుసు ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అండ్ వెయిన్స్ ఆర్ క్యారింగ్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్. అయితే ఇది తెలవడం కోసం హార్వే కొన్ని ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసిండు. ఆ ఎక్స్పెరిమెంటే ఇక్కడ చూపిస్తున్నాడు అన్నమాట. మన టెక్స్ట్ బుక్లో కూడా ఇదే విధంగా చూపిస్తున్నాడు. అయితే నార్మల్గా ఇతను ఏం చేసిందంట? ఓకే, ఇతను ఓకే హ్యాండ్ని టార్నికెట్ తోటి టైట్గా టై చేసేసి అక్కడక్కడ ఓకే బ్లడ్ వెజల్స్ని అబ్జర్వ్ చేశారంట. సో ఎప్పుడైతే ఇతను బ్లడ్ వెజల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు హీ వాస్ ఏబుల్ టు ఫైండ్ ఓకే, నార్మల్గా కొంతమంది ఉంటారు చూడండి, టైట్గా చేయబట్టేస్తే నరాలు బయటికి కనబడతాయి కదా, అలాంటి మీ ఫ్రెండ్ని ఓకే ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసేద్దాం. అలాంటి పర్సన్ని తీసేసుకోండి మీరు. అండ్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, కొంచెం ప్రెషర్ బ్లడ్ వెజల్ మీద పెడుతూ అబ్జర్వ్ చేయండి. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ ఆర్టరీస్ లోపల బ్లడ్ ఏమవుతుందంట? ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అంటే ఇక్కడ హార్ట్ ఉంది, హార్ట్కి అవతల సైడ్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు టై ఇట్ టైట్లీ హియర్, ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు అబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ హియర్, సో ఏమవుతుందంట? బ్లడ్ అనేది ఇక్కడ మనకు స్వెల్లింగ్ అనేది కనబడుతుందంట. ఓకే, స్వెల్లింగ్ ఎటువైపు కనబడుతుందంట? నియర్ ద ఇట్ సైడ్, హార్ట్కి దగ్గరలో ఇక్కడ కనబడుతుంది. అంటే ఇఫ్ ఐఎమ్ టైయింగ్ హియర్ లైక్ దిస్, అయితే స్వెల్లింగ్ ఇక్కడ కనబడుతుంది. దాని అర్థం ఏంటిది? మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ ఐఎమ్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో. అర్థమవుతుందో కాన్సెప్ట్? అంటే ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అండ్ మోర్ ఓవర్ వెయిన్స్కి టై చేస్తే ఓకే ఇఫ్ ఐఎమ్ టైట్లీ క్యాచింగ్ హియర్, సో ఇట్ సైడ్ స్వెల్లింగ్ కనబడుతుంది. దాని అర్థం ఏంటిది? ఇక్కడ బ్లడ్ ఈస్ ట్రైంగ్ టు ఎంటర్ టువర్డ్స్ ద హార్ట్ బట్ ఐఎమ్ అబ్స్ట్రక్టింగ్ ఇట్. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇజ్ ఇట్ క్లియర్? సింపుల్గానే ఉంది కదా. ఓకే, సో ఎక్కువ హెడేక్ ఏం లేకుండా సింపుల్గా డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఇంపార్టెంట్ నాన్న, 2 మార్క్స్లోనన్నా 4 మార్క్స్లోనన్నా అడుగుతాడు. చూడండి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, బట్ స్టిల్ మనం రాసుకుందాం ఇక్కడ ఆర్టరీస్. ఓకే, ఫస్ట్ ఆర్టరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆర్టరీస్ ఎక్కడ ఉంటున్నాయంట? దే ఆర్ డీప్లీ సిచ్యువేటెడ్. మళ్ళీ గుర్తు చేస్తున్నారా హీరోయిన్ అని? ఎస్, సరే, డీప్లీ సిచ్యువేటెడ్.
ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇవి ఎలా ఉంటున్నాయంట, ఎలాస్టిక్గా ఉండవు, ఇన్ఎలాస్టిక్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, ఇన్ఎలాస్టిక్గా ఉంటాయి. ఓకేనా? సో ఐ విల్ బి రైటింగ్ దట్. సో హియర్ ఆర్టరీస్ ఆర్ డీప్లీ సిచ్యువేటెడ్, దే ఆర్ ఇన్ఎలాస్టిక్. ఇది డాన్స్ చేస్తుంది నాన్న, చూడండి. ఓకేనా? ఇన్ఎలాస్టిక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్వ్స్ ఉండవు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. మనం వాల్వ్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? ఓన్లీ వెయిన్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఆర్టరీలో వాల్వ్స్ ఉండవు. సో ఆర్టరీస్ ఆర్ డీప్లీ సిచ్యువేటెడ్, దే ఆర్ ఇన్ఎలాస్టిక్ అండ్ వాల్వ్స్ ఆర్ absent. ఓకే, వాల్వ్స్ ఆర్ absent. రా తొందరగా. సో ఇక్కడ ఎస్ రాసాం, అది ఇప్పుడు వస్తుంది. ఓకేనా? లెట్స్ సీ. సో డీప్లీ సిచ్యువేటెడ్ ఒకటి అయిపోయింది, ఇన్ఎలాస్టిక్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ వాల్వ్స్ ఆర్ absent అనుకుంటే చెప్పాం కదా. ఇప్పుడు లెట్ us టాక్ వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఇట్ ఈస్ క్యారింగ్. చెప్పండి మీరంతా కూడా, ఎలాంటి బ్లడ్ క్యారీ చేస్తుంది? ఇట్ ఈస్ క్యారింగ్ ఎస్, ఇట్ ఈస్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, ఇట్ ఈస్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు, చూసారా ఎంత ఆడుకుంటుంది? సరే, ఇదంతా మీకే ఒక ఎగ్జామ్ అన్నమాట, పరీక్ష. మీకు అందరికీ కూడా స్పెల్లింగ్స్ వచ్చా రావా అనేసి. ఓకే, రైట్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. నాన్న ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ, బికాస్ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇట్ ఈస్ క్యారింగ్ వాట్? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద లంగ్స్. ఓకే, హార్ట్ నుండి లంగ్స్కి ఓకే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది. ఇక్కడ చూడండి, అగైన్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ పార్ట్. సో ఆర్టరీస్ అన్నీ కూడా ఏం చేశాయని చెప్పాము? ఆర్టరీస్ అన్నీ కూడా ఓకే దే ఆర్ గోయింగ్ టు క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. సీ హియర్, ఇక్కడ ఉన్నది ఎవరు? ఈ ఆర్టరీనే మనం పల్మనరీ ఆర్టరీ అంటున్నాం. ఈ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద లంగ్స్. ఓకే, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ, రిమైనింగ్ ఆల్ ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అర్థమవుతుందో కాన్సెప్ట్? కానీ పల్మనరీ ఆర్టరీ మాత్రం ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. అర్థమైందా కాన్సెప్ట్? షూర్, వెరీ గుడ్. ఓకే, నౌ ఇది అబౌట్ ఆర్టరీస్. ఓకే, ఇందులో ఇంకొక స్మాల్ పాయింట్ కూడా మెన్షన్ చేసుకుందాం. అదేంటి అంటే ఓకే ల్యూమెన్ గురించి మాట్లాడదాం. ల్యూమెన్ అంటే ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఓకే, సో దీన్ని మనం ల్యూమెన్ అంటున్నాం అన్నమాట. అంటే వే, బ్లడ్ ఫ్లో అయ్యే వే ఏదైతే ఉందో, సో దీన్ని ల్యూమెన్ అంటున్నాం. ల్యూమెన్ ఇక్కడ ఇట్ ఈస్ నారో, ల్యూమెన్ ఈస్ నారో. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏదైనా 2 డిఫరెన్స్ రాయమని అడుగుతాడు, చాలా సింపుల్గా అడుగుతాడు అదైతే. కానీ వాళ్ళు సింపుల్గా అడుగుతున్నారు అనేసి మనం ఏం చదవకుండా కూర్చున్నాం అనుకోండి, లాస్ట్కి మార్క్స్ అసలుకి రావు. కాబట్టి ఓకే, ఇక్కడ ఉన్న టాపిక్స్ నేను చాలా అల్టర్ చేసి చెప్తున్నాను. ఓన్గా ఫ్రేమ్ చేసేసుకొని నీట్గా రాయండి, బికాస్ ఓన్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఎంకరేజ్ పీపుల్ టు రైట్ ఓన్. ఓకేనా? సో ఓన్గా రాయమన్నా అనేసి బాహుబలి సినిమా రాస్తారా? తప్పు. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఓకే ఆ పాయింట్స్ని తమరి ఓన్ వర్డ్స్లో ఫ్రేమ్ చేసి రాయండి. ఓకేనా? సో arteries are deeply situated, and next they are inelastic, and next valves are absent. They carry oxygenated blood from the heart to different body parts except pulmonary artery. Except what? Pulmonary artery. చూడండి ఇక్కడ disturbance of India. Except pulmonary artery. Okay, now let us talk about the veins. Veins are completely opposite నానా. ఇంకా ఆర్టరీస్ ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, వెయిన్స్ని ఇలా రాసేస్తారు మీరు. ఓకేనా? చెప్పండి ఇప్పుడు, అవి డీప్లీ సిచ్యువేటెడ్ అంటే ఇవి సూపర్ఫిషియల్గా ఉంటాయి. దే ఆర్ సూపర్ఫిషియల్లీ సిచ్యువేటెడ్.
ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ, దే ఆర్ ఇన్ ఎలాస్టిక్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇవి ఎలాస్టిక్గా ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇవి రీటైనింగ్ కెపాసిటీ ఆఫ్ దర్ షేప్ ఇక్కడ ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ దే క్యాన్ రీటైన్ ద షేప్. ఓకే, ఎలాస్టిక్ ఇన్ అ సెన్స్ దే క్యాన్ రీటైన్ ద షేప్. ఇక్కడ రాసుకుందాం మనం, దే క్యాన్ రీటైన్ ద షేప్. Okay, next, valves are absent in case of arteries, then definitely valves will be present. Valves are present. అది కూడా ఎలాంటి valves ఉన్నాయి నాన్న? వన్ సైడెడ్ valves, that are very important. Okay, ఎలాంటి valves కనబడుతున్నాయి మనకు అక్కడ? వన్ సైడెడ్ valves are present here. Next, ఇక్కడ చూసుకుంటే they are carrying oxygenated blood from heart to different body parts కదా. సో ఇక్కడ opposite, they are carrying, చెప్పండి, deoxygenated blood from body parts. Okay, they are carrying deoxygenated blood from body parts to the heart, okay, except pulmonary vein. ఇది గుర్తుపెట్టుకోవాలి, పల్మనరీ వెయిన్. ఓకే, సో పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? దిస్ ఈస్ క్యారీయింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, రైట్? పల్మనరీ ఆర్టరీ, లెట్ మీ రైట్ విత్ వైట్ కలర్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ క్యారీయింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. చెప్పండి, ఇప్పుడు ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ కరెక్టేనా? ఏది చెప్తే అదే ఓకే అంటారు సార్ మీరు, అంతేనా? సో దిస్ ఈస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. పల్మనరీ ఆర్టరీ, మిగతా ఆర్టరీస్ అన్నీ కూడా దే ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఈస్ క్యారింగ్ deoxygenated blood. And when it comes to the veins here, veins are carrying deoxygenated blood except pulmonary veins, because pulmonary veins are carrying oxygenated blood. They are carrying what? Oxygenated blood. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఈ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, హియర్ దిస్ yellow color line ఏదైతే నేను డ్రా చేశాను, దట్ ఈస్ అవర్ పల్మనరీ ఆర్టరీ. నౌ ఇట్ ఈస్ క్యారింగ్ వాట్? డిఆక్సిజనేటెడ్ బ్లడ్. మిగతా అన్ని ఆర్టరీస్ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ, బికాస్ పల్మనరీ ఆర్టరీ హార్ట్ నుండి లంగ్స్కి తీసుకెళ్తుంది. వెరీ గుడ్. అండ్ వెయిన్స్ అన్నీ కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. ఓకే, ఇది ఏదైతే రిటర్న్ వస్తుందో, లెట్ మీ రైట్ దిస్ విత్ రెడ్ పింక్ కలర్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ లంగ్స్ నుండి ఏదైతే బ్లడ్ వెజిల్ రిటర్న్ హార్ట్కి తీసుకొస్తుందో ఇది ఏంటిది? యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ పల్మనరీ వెయిన్. ఓకే, వాట్ ఈస్ దిస్? పల్మనరీ వెయిన్. సో పల్మనరీ ఆర్టరీ ఈస్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, పల్మనరీ వెయిన్ ఈస్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. చలో చూడండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా టెక్స్ట్ బుక్లో కొన్ని ఏమంటారు డయాగ్రామ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చిండు. ఓకే, అది సాల్వ్ చేయాలి. మీకు ఒకవేళ మీ లక్ బాగుంటే ఇలా ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఓకే దాని రిలేటెడ్ ఒక ఫిగర్ ఇచ్చి 4 క్వశ్చన్స్ ఇస్తాడు, రాయమని చెప్తాడు. అది ఈజీగా రాసేయచ్చు. ఎస్ ఆర్ నో? ఎప్పుడు రాసేయగలుగుతారు? వెన్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటి ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉంటారో అప్పుడు రాయగలుగుతారు. చూడండి ఇక్కడ ఇది ఎలా ఉందంట, ఇదేంటిది? యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ ఆర్టరీ. ఓకే, ఇది ఆర్టరీ నానా. ఓకే, అండ్ దాట్ ఈస్ అవర్ వెయిన్. ఓకే, నౌ సీ హియర్, ఆర్టరీలో ల్యూమెన్ తక్కువగా ఉంది చూడండి. ఓకే, వెయిన్స్లో ల్యూమెన్ ఎక్కువగా ఉంది. ఎస్ ఆర్ నాట్? రైట్, ఇక్కడ మజిల్ లేయర్ చూడండి ఎక్కువగా ఉంది. ఓకే, మజిల్ లేయర్ ఎక్కువగా ఉంది. రైట్, ఓకే, మజిల్ లేయర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. బట్ హియర్ ఇఫ్ యూ సీ యూ ఆర్ హ్యావింగ్ very less amount of muscle layer. Okay, now here if you see here, you could able to find elastic fibrous coat is present here. See here, and ikkada chudandi thin ga undi elastic fibrous coat. Okay, ikkada chudandi
నాట్ ఇక్కడ టఫ్గా ఉంది, ఇక్కడ మనకు థిన్గా ఉంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 థింగ్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1, ల్యూమెన్ అనేది ఇట్ ఈస్ వైడర్ ఇన్ వెయిన్ అండ్ ఇట్ ఈస్ నారోవర్ ఇన్ ఆర్టరీస్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటిది ఇక్కడ అంటే రీటైనింగ్ కెపాసిటీ, రీటైనింగ్ షేప్ దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. అంటే దిస్ ఇస్ ఇన్ ఎలాస్టిక్, దిస్ ఇస్ ఎలాస్టిక్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పర్సన్. ఓకే, థర్డ్ బ్లడ్ వెజిల్. ఓకే, ఆర్టరీస్ వెయిన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు బ్లడ్ క్యాపిలరీస్ గురించి మాట్లాడుకుందాం. సో బ్లడ్ క్యాపిలరీస్ దీస్ ఆర్ వెరీ స్మాల్, మైక్రోస్కోపిక్, మనకు కనబడదు కాబట్టి వెరీ స్మాల్గా ఉంటాయి. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ వాట్? సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. దే ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. ఇక్కడ ఏం జరుగుతుందంట? డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. డిఫ్యూజన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ల్యూకోసైట్స్ క్యాన్ స్క్వీజ్ అవుట్ ఆఫ్ క్యాపిలరీ వాల్స్. ఈ వాల్స్లో నుండి ఇలా మనం ఒక ఏమంటారు క్లాత్ లోపల ఇఫ్ ఐ యాడింగ్ సమ్ ఆయిల్ అండ్ ఇఫ్ ఐ స్క్వీజ్ ఇట్, ఆయిల్ ఎలా అయితే బయటికి వచ్చేస్తుందో, సో ఆ విధంగా ల్యూకోసైట్స్ మనకు ఎందులో నుండి బయటికి వచ్చేస్తాయంట? బ్లడ్ క్యాపిలరీస్లో నుండి బయటికి వచ్చే విధంగా. అంత థిన్గా ఉంటుంది, అక్కడ ఎక్స్ప్రెషన్ అదే అన్నమాట. ఓకే, అంత థిన్గా ఉంటుంది అనేసి. ఓకే, రైట్. దే ఎస్టాబ్లిష్ కంటిన్యూస్లీ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ద రిలేషన్? అంటే ఈ ఆర్టరీస్కి ఈ వెయిన్స్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఇద్దరిని కనెక్ట్ చేస్తూ ఎవరు ఉంటున్నారు? బ్లడ్ capillaries. అర్థమైందో కాన్సెప్ట్? బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ యాక్టింగ్, దే ఆర్ కంటిన్యూస్లీ ప్రజెంట్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ఆన్సర్స్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ విచ్ బ్లడ్ వెజల్స్ వాల్వ్స్ ఆర్ ఫౌండ్? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్ ఇన్ దెమ్? ఏ బ్లడ్ వెజిల్లో కనబడుతుంది? ఏ బ్లడ్ వెజిల్లో కనబడుతుంది? కమెంట్ చేయండి ఫాస్ట్గా. ఓకేనా? నెక్స్ట్, వై డూ సబ్క్యూటేనియస్ బ్లడ్ వెజల్? సబ్క్యూటేనియస్ అంటే ఏంటి తెలుసా? డీప్లీ సిచ్యువేటెడ్. సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ లోపల కదా, క్యూటేనియస్ అంటే పైన, సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ లోపల. ఓకే, డీప్గా సిచ్యువేట్ అయింది. ఓకే, వై డూ సబ్క్యూటేనియస్ బ్లడ్ వెజల్స్ బల్జ్ ఆన్ ద సైడ్ అవే ఫ్రమ్ ద హార్ట్? హార్ట్కి అటు సైడ్ వెళ్ళడానికి ఎందుకు బల్జ్ అవుతుంది అని చెప్తున్నాడు అక్కడ. అంటే సబ్క్యూటేనియస్ బ్లడ్ వెజల్ పేరు మనకు ఫస్ట్ తెలవాలి. అండ్ నెక్స్ట్ అందులోపల ఎలాంటి బ్లడ్ ఉంది, ఆ బ్లడ్ ఎటు నుండి ఎటు వెళ్తుందో మనం రాస్తే ఆన్సర్ అక్కడ. అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్. ద డీప్ సీటెడ్ బ్లడ్ వెజల్స్ బల్జ్ ఆన్ ద సైడ్ టువర్డ్స్ ద హార్ట్ వెన్ టైడ్. వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఇట్? ఓకే, సీ హియర్, ఇక్కడ ఒక బ్లడ్ వెజల్ ఉంది. ఆ బ్లడ్ వెజల్ ఎటువైపు బల్జ్ అవుతుందంట? టువర్డ్స్ ద హార్ట్, హార్ట్ వైపుకు రావడానికి ట్రై చేస్తుందంట. సో ఆ బ్లడ్ వెజల్ లోపల ఎలాంటి బ్లడ్ ఉంది అండ్ ఆ బ్లడ్ని ఎవరు క్యారీ చేస్తున్నారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్లడ్ వెజల్? అది రాయాలి. ఓకేనా? నెక్స్ట్, there are valves in the heart between atria and ventricles. Is the purpose of valves in the veins and heart same? ఇంతకు ముందే చెప్పినాను, మీరే రాయాలి, నేను చెప్పాను. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? హార్ట్కి అండ్ అదే విధంగా ఎస్ మన లెగ్స్లో ఉన్న వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ అండ్ హార్ట్లో ఉన్న వాల్వ్స్ రెండిటి మధ్యలో ఏమన్నా సంబంధం ఉందా? రెండిటి పర్పస్ కూడా సేమేనా అని అడుగుతున్నాడు అక్కడ. ఓకే, రైట్. ఓకే, ఆర్టరీస్ ఆర్ డీప్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద బాడీ వేరాస్ వెయిన్స్ ఆర్ సూపర్ఫిషియల్. వై? ఎందుకు అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఆర్టరీస్ డీప్గా ఎందుకు సిచ్యువేట్ అయి ఉన్నాయి, వెయిన్స్ సూపర్ఫిషియల్గా ఎందుకు సిచ్యువేట్ అయి ఉన్నాయి? జస్ట్ కొంచెం థింక్ చేసి ఈ ఆన్సర్ని రాయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. చలో, ఒకవేళ మీకు ఇందులో ఏదైనా రాలేదనుకోండి, రైట్, మనం చాట్ బాక్స్ ఉంటుంది కదా, మనకు డౌట్స్ ఏదైనా ఉంటే వీ క్యాన్ ఏబుల్ టు క్లియర్ దట్ డౌట్స్. మీరు అఫీషియల్ వెబ్సైట్ మీద వెళ్ళొచ్చు అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఛానల్లో అఫీషియల్ పేజ్లో కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. అండ్ డైరెక్ట్గా ఈ వీడియో కింద కమెంట్ చేసి అడిగినా కూడా వీ విల్ బి ట్రయింగ్ టు ఆన్సర్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే లేదా ఏదైనా ఆన్సర్స్ మనకు తెలియకపోతే యూ కెన్ డూ దట్. ఓకే, రైట్. నేను చెప్పాను చూడండి, ఒక బాక్స్ ఇచ్చి పైన ఒక ఫిగర్ ఇచ్చేసి ఇలా బాక్స్ ఇస్తాడు, ఈ బాక్స్లో నుండి మనం ఆన్సర్స్ రాయమని చెప్తాడు. ఇది
లాంగ్ ఆన్సర్స్లో అడుగుతారు, చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్టరీ అండ్ వెయిన్స్ అతనే ఇచ్చింది ఇక్కడ, యూ హ్యావ్ టు రైట్ హియర్. థిక్నెస్ ఆఫ్ వాల్, ఓకే ఆర్టరీస్లో, ఓకే ఆర్టరీస్లో వాల్స్ ఎలా ఉంటున్నాయి, థిక్కా తిన్నా, థిక్, వెయిన్స్లో థిన్. ఓకే నెక్స్ట్ వాల్వ్స్, ఆర్టరీస్లో వాల్వ్స్ ఉన్నాయా, నో దే ఆర్ absent. అదే వెయిన్స్లో ఉన్నాయా, ఎస్ దే ఆర్ ప్రెసెంట్. ఓకే కెపాసిటీ టు రీటైన్ షేప్, ఓకే దే can retain, okay they collapse. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే షేప్ని రీటైన్ చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు, ఆర్టరీస్కి. బికాస్ ఇక్కడ స్ట్రాంగ్గా మస్కులర్ లేయర్ ఉంది, ల్యూమన్ స్మాల్గా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బోత్ ఆర్ యాబ్సెంట్ హియర్, ల్యూమన్ వైడ్గా ఉంది కాబట్టి. సో బ్లడ్ ఫ్లో లేనప్పుడు యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ వాట్, ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. వెన్ దెర్ ఈస్ అ బ్లడ్ ఫ్లో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ అ షేప్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇక్కడ చూడండి కెపాసిటీ టు రీటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈస్ యాబ్సెంట్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ని అర్థం చేసుకొని మనం ఆన్సర్ని రాయాలి అక్కడ, అర్థమవుతుందా? సో బ్లడ్ లేనప్పుడు కూడా షేప్లో ఆర్టరీ ఉంటుంది అండ్ వెయిన్ ఉండదు. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, హార్ట్ టు ఆర్గన్స్ అండ్ ఆర్గన్స్ టు హార్ట్, అంతేనా? ఆర్టరీస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ పంపింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్. ఓకే ఇది ఆర్గన్స్ టు హార్ట్. ఓకే ప్రెషర్ ఇన్ ద వెజల్స్, ఓకే మనకు ఆర్టరీస్లో హై ఉంటుంది ప్రెషర్, ఎందుకంటే బ్లడ్ ఓకే హార్ట్ ఒక ఫోర్స్ తోటి పంప్ చేస్తుంది కదా. సో హై ప్రెషర్ ఎప్పుడు కూడా మనకు ఎస్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సైడ్ ద ఆర్టరీ. అండ్ వెయిన్స్లో ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది, లో. ఓకే టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్, ఎలాంటి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ, ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే ఆర్టరీస్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ అండ్ వెయిన్స్ ఆర్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్. ఓకే నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యారీడ్ బై పల్మనరీ, ఓకే పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఎలాంటి బ్లడ్ క్యారీ చేస్తుంది, సో పల్మనరీ ఆర్టరీ ఈస్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్, ఇట్ ఈస్ క్యారింగ్ వాట్, డీఆక్సిజనేటెడ్. ఓకే పల్మనరీ వెయిన్స్ ఆర్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్. ఓకే సో ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ని 2 times ఆలోచించండి నాన్న, దెర్ ఈస్ నథింగ్ హార్డ్ దేర్, చాలా సింపుల్గా ఉంటుంది. ఆలోచించి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు, ఎందుకంటే ట్రిక్కీ థింగ్ ఏంటిదంటే ఈ పల్మనరీనే మనకు ట్రిక్ అంటే సతాయించేది. ఓకేనా? ఇఫ్ యు ఆర్ ఓవర్కమింగ్ ద కన్ఫ్యూజన్ హియర్, రిమైనింగ్ హోల్ టాపిక్ ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్ నౌ థింక్ అండ్ డిస్కస్ క్వశ్చన్స్ చూడండి. ఆర్టరీస్ వాల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. వై? ఆర్టరీస్ వాల్స్ ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఎందుకు అవి ఓకే ఎలాస్టిక్గా కూడా ఉన్నాయని అడుగుతున్నాడు. బికాస్ బ్లడ్ అనేది హార్ట్ నుండి ఒక హై ఫోర్స్ తోటి వస్తుంది, హై ప్రెషర్ తోటి వస్తుంది. అండ్ అదేవిధంగా బాడీ లోపల ఎవ్రీ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి హార్ట్ ఒక ప్రెషర్ తోటి పంపిస్తుంది కదా బ్లడ్. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఆర్టరీస్ వాల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ వీక్గా ఉన్నాయనుకోండి ఆ బ్లడ్ ప్రెషర్కి బ్లడ్ వెజిల్ అనేది రప్చర్ అవుతుంది. ఓకేనా? రైట్. వై వి కంపేర్ ఆర్టరీస్ లైక్ ట్రీ విచ్ డివైడ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్. ఓకే జనరల్గా మనం సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకుంటే కనుక ఓకే మనకు అక్కడ కంప్లీట్గా కూడా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్, హెడ్ నుండి టో వరకు ఎవ్రీ బాడీ పార్ట్లో మనకు బ్రాంచెస్ తోటి సర్క్యులేటరీ సిస్టమ్ కనిపిస్తుంది. ఓకే ఆర్టరీ సిస్టమ్ ఒకటి, వెయిన్స్ సిస్టమ్ ప్యారలల్గా ఉంటాయి, లింఫాటిక్ సిస్టమ్, ఇవన్నీ కూడా కంబైన్ చేసేస్తే మనకు అక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ వస్తుంది. అయితే ఎందుకు మనం ఒక ట్రీ లాగా కంపేర్ చేస్తున్నాము అని అడుగుతున్నాడు. ఓకేనా? బికాస్ హియర్
arteries are carrying blood. అది కూడా ఎలాంటి బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్, బికాస్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. సో ఎవ్రీ సెల్ వరకు రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ బ్రాంచెస్ లాగా స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ లాగా డివైడ్ అయ్యి ఓకే కంఫర్టబుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ వరకు కూడా న్యూట్రియంట్స్ని అలానే ఆక్సిజన్ని పంపిస్తుంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ చూడ్డానికి ట్రీ లాగానే కనిపిస్తుంది. కాబట్టి వీఆర్ కంపేరింగ్ ద ఆర్టరీ సిస్టమ్ యాజ్ అ ట్రీ. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్. నెక్స్ట్, ద ల్యూమన్ సైజ్ ఈస్ బిగ్గర్ ఇన్ వెయిన్స్ వెన్ కంపేర్డ్ విత్ ఆర్టరీస్. వై? సీ హియర్, ల్యూమన్ సైజ్ తక్కువగా ఉందనుకోండి, జనరల్గా హార్ట్ పంప్ చేసిన బ్లడ్ ఒక ఫోర్స్ తోటి ఇక్కడ పంప్ చేస్తుందన్న ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనకు అక్కడ ప్రెషర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో వన్ థింగ్ ఏంటిది అంటే నారోగా ఉండడానికి కారణం ప్రెషర్ ఇంక్రీజ్గా ఉండడం ఒకటి. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ నెక్స్ట్ థింగ్, బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వదు. ఇక్కడ వీ లర్న్డ్ పల్స్ గురించి. సో ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పట్స్. ఎస్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇక్కడ ఆర్టరీస్ లోపల ల్యూమన్ అనేది ఓకే స్మాలర్గా ఉంది. బట్ వేరాజ్ ఇన్ వెయిన్స్ మనకు వాల్వ్స్ ఉంటున్నాయి అండ్ ఇక్కడ బ్లడ్ అనేది నార్మల్గా ఫ్లో అవుతుంది. అండ్ దానికి అనుకూలంగా ఓకే ల్యూమన్ సైజ్ అనేది వైడర్గా ఎక్కడ కనిపిస్తుంది, మనకు వెయిన్స్లో కనబడుతుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఎస్. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ కార్డియాక్ సైకిల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నాకు తెలిసి we didn't got any direct questions related to this, బట్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పార్ట్లో మనకు ఖచ్చితంగా అడుగుతాడు అన్నమాట ఈ క్వశ్చన్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కార్డియాక్ సైకిల్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి? నథింగ్ బట్ వన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ అ కార్డియాక్ మజిల్స్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ కార్డియాక్ సైకిల్. ఓకే, సో జనరల్గా మన హార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట బీట్ చేయడము అంటే ఇట్ స్టార్ట్స్ బీటింగ్ ఎట్ ద 21st డే ఆఫ్ ఫర్టిలైజేషన్. సో మనం 8th లో నేర్చుకున్నాం కదా మేల్ గ్యామెట్ సెల్స్ ఫీమేల్ గ్యామెట్ సెల్స్ ఫర్టిలైజ్ అవుతాయి అనేసి. ఎస్, ఓకే. సో మేల్ గ్యామెట్ సెల్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్ సెల్స్ ఎప్పుడైతే ఫర్టిలైజ్ అవుతుందో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ 21st డేకి హార్ట్ బీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పటి నుండి హార్ట్ పాపం కష్టపడి హార్ట్ కంటిన్యూస్గా బీట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ స్టాప్ బీటింగ్ మన అందరికీ తెలుసు వాట్ ఇట్ రిజల్ట్స్ దట్ ద ఆర్గానిజం ఈజ్ డెడ్. అంతే కదా, రైట్. సో ఇప్పుడు ఈ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి అంటే సింపుల్గా హార్ట్ లోపల ఉన్న 4 chambers కూడా ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎలా కాంట్రాక్ట్ అవుతున్నాయి, ఎలా రిలాక్స్ అవుతున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇవి కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అంతే, ద సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఆల్ ఛాంబర్స్ together we are going to call it as what? Cardiac cycle. Okay, so ఇప్పుడు ఈ సైకిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. First of all, let us assume that all the 4 chambers are relaxed. 4 chambers అన్ని కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ 4 chambers అన్నీ కూడా మనం ఏమనుకుంటున్నామంట, సరే డయాగ్రామే దించడానికి ట్రై చేద్దాం. Okay, let us assume these are the 4 chambers. Okay, so ఈ 4 chambers కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు బ్లడ్ ఫ్రమ్ సుపీరియర్ వెనకావా అండ్ ఇన్ఫీరియర్ వెనకావా. ఓకే, సో డిఆక్సినేటెడ్ బ్లడ్ మొత్తం కూడా ఎక్కడ ఫిల్ అయిపోతుందంట, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్లింగ్ ఇన్సైడ్ ద ఇన్సైడ్ ద రైట్ ఆరికల్. ఇక్కడ ఫిల్ అవుతుంది బ్లడ్. అర్థమవుతుందా కాన్సెప్ట్ ఫస్ట్? ఓకే, సో ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంట, ఈ ఏట్రియల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, ఏట్రియల్ సిస్టోల్ అనేది జరుగుతుంది. ఇలా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల
ఏట్రియాకి ఇంకా వెంట్రికల్కి మధ్యలో ఏదైతే వాల్వ్ ఉంటుంది కదా, సో ఈ వాల్వ్స్ ద్వారా ఎవరు బయటికి వచ్చేస్తున్నారంట, బ్లడ్ అనేది బయటికి వచ్చేస్తుందంట. ఓకే, హూ ఈస్ కమింగ్ అవుట్ సైడ్? ద బ్లడ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ సైడ్ ద atria is coming into the ventricles. Okay, understood the concept? Now here inside the ventricles you could able to find blood is present. Okay, so after that ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంట, ఆరికల్స్ కాంట్రాక్ట్ అయిన తర్వాత వెంట్రికల్స్ ఫిల్ అయిపోతున్నాయి కదా. నౌ వెంట్రికల్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ కాంట్రాక్టింగ్. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంట, ఆరికల్స్ రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రెషర్ పడుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడున్న బ్లడ్ ఇట్ ఈస్ మూవింగ్ ఫోర్స్ఫుల్లీ. ఎక్కడికి మూవ్ అవుతుందంట, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. అర్థమవుతుందా? పల్మనరీ ఆర్టరీలో వెళ్తుంది. ఇక్కడ నుండి మనకు ఒక లంగ్, ఇక్కడ లంగ్ ఉంటుంది ఒకటి, అండ్ ఇక్కడ మనకి ఇంకొక లంగ్ ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఫ్రమ్ హియర్ బ్లడ్ ఈస్ ఎంటరింగ్. అర్థమవుతుందా? ఈ విధంగా వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రమ్ దేర్ again you will be getting back what? Oxygenated blood. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకొని వస్తున్నారు, పల్మనరీ వెయిన్స్ తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు అజ్యూమ్ చేయండి, ఇప్పటిదాకా పక్కన పెట్టేసి ఇప్పుడు అజ్యూమ్ చేయండి ఒకేసారి రైట్ వెంట్రికల్లో అండ్ లెఫ్ట్ వెంట్రికల్లో. ఓకే, సో రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్లో ఎవరున్నారు, రైట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ ఆరికల్లో బ్లడ్ ఎంటర్ అయింది. ఓకే, ఇక్కడ ఎలాంటి బ్లడ్, డీఆక్సిజనేటెడ్, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, సో ఇప్పుడు ప్రెషర్ అప్లై అయింది, దట్ మీన్స్ కాంట్రాక్షన్ అనేది జరిగింది. అప్పుడు ఇక్కడున్న బ్లడ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు వాట్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద వెంట్రికల్స్. వెంట్రికల్స్లో ఎంటర్ అవుతున్నాయి. ఓకే, లేటర్ ఇప్పుడు వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాల్వ్స్, ఇక్కడున్న వాల్వ్స్ ఉంటాయి కదా, ఈ వాల్వ్స్ మనం ఏమని చెప్పాము, విలియం హార్వే ఏమని చెప్పారు మనకి ఇక్కడ, he said that these are one sided, that means they are not allowing the blood to flow back in the opposite direction. So ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయో ద బ్లడ్ ట్రైస్ టు మూవ్ బ్యాక్ అగైన్ ఇన్ టు ద ఆరికల్స్. అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ వాల్వ్స్ ఉన్నాయి కదా, ఈ వాల్వ్స్ అనేవి ఏం చేసాయి, క్లోజ్డ్గా ఉన్నాయి. కాబట్టి దే విల్ బి ట్రయింగ్ టు ఫోర్స్, అండ్ అక్కడ మనకు ఒక సౌండ్ వస్తుంది, షార్ప్ సౌండ్ వినబడుతుంది. అదే మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ లబ్ సౌండ్. ఇక్కడ మనకు లబ్ సౌండ్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? లబ్ సౌండ్ ఇక్కడ వినబడుతుంది. సో ఇక్కడ ఆల్ క్లోజ్ అయిపోయింది, ఎంత ట్రై చేసినా మూవ్ అవ్వట్లేదు, ఇంకా చేసేది ఏం లేక నౌ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ దిస్ స్ట్రీమ్. ఓకేనా, ఆర్టరీలో ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిఆక్సినేటెడ్ బ్లడ్ is entering into the pulmonary artery, and at the same time oxygenated blood is entering into the systemic aorta. ఇక్కడికి ఎంటర్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఓకే, సో ఇలా ఎంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అగైన్ దే విల్ బి ట్రయింగ్ బ్యాక్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు రిటర్న్ రానివ్వకుండా ఇందులో కూడా వాల్వ్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా మనం స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్లో. సిస్టమిక్ వాల్వ్ అంటే సిస్టమిక్ అయోటలో ఉండే వాల్వ్ని సిస్టమిక్ వాల్వ్, అండ్ పల్మనరీ ఆర్టరీలో ఉండే వాల్వ్ని పల్మనరీ వాల్వ్ ఉంటుంది చెప్పాను కదా. సో ఆ వాల్వ్స్ ఏం చేస్తున్నాయంటే క్లోజ్ అయిపోతున్నాయి, అండ్ రిటర్న్ రానివ్వకుండా ఇక్కడ క్లోజ్ అయిపోయినప్పుడు ఓకే ఇక్కడ వచ్చి పడ్డప్పుడు మనకి ఇంకొక డల్ సౌండ్ వస్తుంది, అదే డబ్ సౌండ్. ఓకే, ఈ డబ్ సౌండ్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. 4 చేంబర్స్, అంటే ఇక్కడ కూడా లబ్ ఒకేసారి, ఇక్కడ కూడా సేమ్ లబ్ సౌండ్స్ మనకు ఈ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్కి హిట్ చేసినప్పుడు లబ్ సౌండ్ వస్తుంది. అండ్ సిస్టమిక్ అయోటా అండ్ పల్మనరీ అయోటా ఏదైతే ఉంటాయో వాటి లోపల ఉన్న వాల్వ్స్, పల్మనరీ వాల్వ్ అండ్ సిస్టమిక్ వాల్వ్స్కి హిట్ చేసినప్పుడు మనకు డల్ సౌండ్, డబ్ సౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిది అంటే ఈ కార్డియాక్ సైకిల్ ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద టైం టేకెన్ ఫర్ దిస్ కార్డియాక్ సైకిల్ అంటే ఇట్ ఈస్ 0.8 seconds. What is the time taken here? Time taken for one cardiac cycle is 0.8 seconds, and time taken for atrial systole. Atrial systole కి ఎంత టైం పట్టిందంట 0.11. ఓకే, 0.11 to 0.14 seconds. Okay, and next ఓకే ఏట్రియల్ అయిపోయింది కదా, వెంట్రికులర్ సిస్టోల్కి ఎంత టైం పట్టిందంట 0.27 to 0.35. 0.27 to 0.35 seconds.
Okay, this is our atrial systole, this is our ventricular systole. ఓకే, టోటల్ గజిబిజిగా పర్ఫెక్ట్గా ఫినిష్ అయిపోయింది కదా, ఏం అర్థం అవ్వట్లేదు కదా. ఎస్, నౌ లెట్ us మూవ్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ ద 4 సీక్వెన్షియల్ థింగ్స్, ఓకే, రిప్రజెంటెడ్ యాజ్ ద డయాగ్రామ్ హియర్. ఓకే, చూడండి ఇక్కడ ఏట్రియల్ సిస్టోల్, బ్లడ్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ వాటర్, సి సుపీరియర్ వెనకావ ఇన్ఫీరియర్ వెనకావ నుండి ఆర్టరీ ఆరికల్స్ నుండి వెంట్రికల్స్లో ఎంటర్ అవుతుంది. ఎస్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం మనకు డిఆక్సినేటెడ్ బ్లడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇందులో ఎంటర్ అవుతుంది. ఇక్కడ డిఆక్సినేటెడ్ బ్లడ్, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అర్థమవుతుందా? ఎస్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ వాల్వ్స్ క్లోజ్ అయిపోతున్నాయి, రైట్. నెక్స్ట్ అగైన్ బ్లడ్ ఈస్ ట్రైయింగ్ టు గో బ్యాక్ సైడ్. ఓకే, రైట్. సో ఇక్కడ మళ్ళీ మనం చూడండి, ఇక్కడ హియర్ వెంట్రికులర్ డయాస్ట్రోల్లో మనం చూసుకుంటే అగైన్ ఇట్ ఈస్ లైక్ నార్మల్గా మనకు అన్ని బ్లడ్ వెజల్స్లో మళ్ళీ మనకు అక్కడ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది కనబడుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఎస్. నౌ ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద హార్ట్ అండ్ వెయిట్ ఆఫ్ ద బాడీ చూడండి. ఓకే, సో ఈ టేబుల్ కూడా అంటే మనకు అడిగే క్వశ్చన్స్ జనరల్గా ఇక్కడ నుండి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, బ్లూ వేల్ వెయిట్ ఆఫ్ ద బాడీ చూడండి 1,50,000 kg ఉంది, అండ్ వెయిట్ ఆఫ్ ద హార్ట్ 750 kgs. నెంబర్ ఆఫ్ టైమ్స్ హార్ట్ బీట్ హియర్ ఈస్ 7 times. ఓకే, ఎలిఫెంట్ వెయిట్ చూడండి 3,000 kgs, అండ్ వెయిట్ ఆఫ్ ద హార్ట్ 12 నుండి 21 kgs. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుంటే 46 times. మ్యాన్ 60 to 70 kgs ఉంటాడు, 300 grams హార్ట్, అండ్ it is going to beat for 76 times per minute. Poultry చిన్న బర్డ్ నానా, దీని వెయిట్ 8 grams ఉంది, అండ్ హార్ట్ వెయిట్ 0.15 grams అండ్ 1200 times హార్ట్ బీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ రిలేషన్లో ఏమర్థమైందంటే ఎలా అయితే వెయిట్ పెరుగుతూ ఉంటుందో, ఓకే, వెయిట్ ఎలా అయితే పెరిగిందో నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ తక్కువ ఉన్నాయి, వెయిట్ ఎలా అయితే డిక్రీజ్ అవుతూ ఉంటుందో నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్. నౌ questions. Who noticed by dissecting dead bodies of human beings that the valves in blood vessels are one-way valves? Ever notice చేశారు? రెనే లెనాకా, మాల్పిజియా, విలియం హార్వేనా ఆర్ గిరోలామో ఫ్యాబ్రికేనా? ఓకే, రెనే లెనాక్ స్టెథోస్కోప్, మార్సెల్లో మాల్పిజి ఇతను ఏం ఫైండ్ అవుట్ చేశారు? హీ ఫౌండ్ దట్ బ్లడ్ క్యాపిలరీస్. అండ్ విలియం హార్వే డిసెక్ట్ చేశారు. గిరోలామో ఫ్యాబ్రికా ఏం చేశారు? హీ హ్యాడ్ స్టడీడ్ ద వాల్వ్స్ ఇన్సైడ్ ద వెయిన్స్. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు హూ డిసెక్టెడ్ డెడ్ బాడీస్ అంటున్నారు కాబట్టి ఆన్సర్ విల్ బి అవర్ విలియం హార్వే. ఓకే, నంబర్ ఆఫ్ చేంబర్స్ ఇన్ ద హార్ట్, ఎన్ని చేంబర్స్ ఉంటాయి నాన్న? ఎవ్రీబడి కెన్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 4 chambers. ఓకే, నెక్స్ట్ హోంవర్క్. ఎస్, ఇవాల్టి హోంవర్క్ చూడండి. రైట్ అబౌట్ ద బ్లడ్ వెజల్స్ దట్ బ్రింగ్ బ్లడ్, ఓకే, దట్ బ్రింగ్ బ్లడ్ టు హ్యూమన్ హార్ట్ అండ్ ఫార్మ్ అండ్ ఫ్రమ్ వేర్. అంటే హ్యూమన్ హార్ట్ వైపుకి బ్లడ్ వెజల్స్ ఎవరు తీసుకొని వస్తారు, ఎక్కడి నుండి తీసుకొని వస్తారో రాయమని చెప్తున్నాడు. ఆలోచించి రాయండి. వాట్ ఆర్ వాల్వ్స్ ప్రజెంట్ ఇన్, వై ఆర్ వాల్వ్స్ ప్రజెంట్ ఇన్ వెయిన్స్? వెయిన్స్లో వాల్వ్స్ ఎందుకు ఉంటున్నాయి? ఓకే, దట్ వన్ యూ హ్యావ్ టు రైట్ దేర్. వాట్ క్వశ్చన్స్ డూ యూ వాంట్ టు క్లారిఫై విత్ కార్డియాలజిస్ట్? కార్డియాలజిస్ట్ అంటే అ పర్సన్ హూ స్టడీస్ ద ఓకే హార్ట్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి. సో అతన్ని మనం కార్డియాలజిస్ట్ అంటాం. ఓకేనా? a doctor who deals with the heart and heart related issues. Okay, what questions do you want to clarify with cardiologist, and why is double circulation necessary in human beings లో డబుల్ సర్క్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, why is it necessary అని అడుగుతున్నాను. అర్థమవుతుందా కాన్సెప్ట్? yes, with this we have concluded to this session. Okay, థ్యాంక్ యూ. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ అర్థం కాకపోతే డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ మీ. ఐ హోప్ ఇట్ మైట్ బి రిలేటెడ్ టు ద
కార్డియాక్ సైకిల్ డయాగ్రామ్స్. ఓకేనా? సో దానికి రిలేటెడ్ ఒకవేళ ఉంటే జస్ట్ కమెంట్ హియర్, నో ప్రాబ్లమ్, ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ.